దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున కొల్లేరు సంఘం తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత 4 రోజుల క్రితం వైఎస్ఆర్ పార్టీ జిల్లా పార్టీ మీటింగ్ పెట్టిన సమయంలో మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అబ్బాయి చౌదరి గారు పార్టీ మీద, స్థానిక శాసనసభ్యుల మీద, కొల్లేరు ప్రాంత ప్రజల మీద ఎన్నో అవకతవకల మాట్లాడారు. గత నాకు 64 సంవత్సరాలు, 1974-76 మధ్యలో ఆనాటి ముఖ్యమంత్రి జలగ వెంగళరావు గారు కొల్లేరు పర్యటన చేసి కొల్లేటి కోటలో ఈ కొల్లేరు ప్రాంతానికి ఏదైతే బాగుంటుందో ఆనాడు వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా పరిశీలన చేసి 136 సొసైటీలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కొల్లేరు ప్రాంతం అభివృద్ధి జరగడం జరిగింది. ఏనాడు కూడా కాంగ్రెస్ అనేక రకమైన పార్టీలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఏ పార్టీ వారు చేపల చెరువులు తోకున్నా, ఎవరు ఏ వ్యాపారం చేసినా, తర్వాత ఏ పార్టీ వచ్చినా ఎవరి జోలికి ఎవరు వెళ్ళడం కాదు. అందరూ అన్నదమ్ముల భావంగా కొల్లేరు ప్రాంతం అనేది ఒక న్యాయానికి, ఒక పద్ధతిగా వెళ్ళే గ్రామాలు కాబట్టి ఎవరు వచ్చినా అందరినీ సమానంగా చూసిన గ్రామాలు. మరి ఈనాడు ఎన్నడూ లేని విధానంగా పోయిన 5 ఏళ్ళు వైఎస్ఆర్ పార్టీ రావటం, కొట్టార రామచంద్రరావు గారు, అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉండటం, వెనకాల నుండి కొట్టార రామచంద్ర గారు నియోజకవర్గం అంతా డీల్ చేశారు. కొల్లేరు ప్రాంతంలో చేపల చెరువులు తవ్వినా, ఏ విధమైన తవ్వినా అనేక రకాలుగా అన్ని గ్రామాల దగ్గర కూడా మరి డబ్బులు తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజున పోయిన ప్రభుత్వంలో ప్రభాకర్ గారు కోమట్లంక, శ్రీపూర్ గ్రామాలకు సంబంధించిన భూమిని 250 ఎకరాలు ఆనాడు సుమారుగా 3 కోట్ల రూపాయలతో, అది ఎబోలో ఉంది భూమి, కొల్లేరుకు సంబంధించిన భూమి కాదు, అది ఎబోలో ఉంది. ఆ భూమి తవ్వారు, మొత్తం పూర్తయిపోయింది. ఈ లోపలే గవర్నమెంట్ మారిన తర్వాత వాటర్ పెట్టుకుందామనే టైంలో మరి ప్రస్తుతం ఆనాడు ఉన్న శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారు మరి ఆ చెరువులు ఆక్రమించుకొని ఆయనే లీజుకి ఇచ్చుకుని కొంత భూమిని వారేసేయడం జరిగింది. సుమారుగా 7-8 కోట్ల రూపాయలు వారు వసూలు చేయడం జరిగింది. అదే ప్రకారంగా సోమవారపాడు, ఇంకా 2 గ్రామాల్లో, 3 గ్రామాల్లో సుమారుగా 150 ఎకరాల, నాయంపల్లి గ్రామాల్లో సుమారుగా 2 కోట్ల రూపాయల చేపలు అవి కూడా మరి దగ్గరుండి కొట్టార రామచంద్రరావు గారు, అబ్బాయి చౌదరి గారు చేపలు పట్టడం జరిగింది. అదే ప్రకారంగా పెదవేగి, దెందులూరు మండలంలో ఆనాడు రైతాంగానికి ఇబ్బంది కలుగుతుందని చెప్పి అప్పుడు కోట్లాది రూపాయలు పైపులు పట్టుకొచ్చి ఎమ్మెల్యే గారు, ప్రస్తుతం ఎమ్మెల్యే గారు సింధమే ప్రభాకర్ గారు రైతులకు ఇబ్బంది లేకుండా ఆ రోజున కలెక్టర్ పర్మిషన్ తీసుకుని కోట్లాది రూపాయలకు సంబంధించిన పైపులు కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా నీళ్లు లాక్కోవడానికి పైపులు కూడా తెచ్చారు. ప్రభుత్వం రాగానే ఈ చేపలు కానీ, లీజులు కానీ అనేక రకాలుగా ఇబ్బంది పడి సుమారుగా 12-13 కోట్ల రూపాయలు మరి స్థానిక ఆనాడు అబ్బాయి చౌదరి గారు, రామచంద్ర గారు తీసుకోవడం జరిగింది. దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు కొంతమంది పెద్దలతో వారికి వాళ్ళ నాన్నగారి దగ్గరికి, అబ్బాయి చౌదరి గారి దగ్గరికి పంపడం జరిగింది. ఇది పరిస్థితి, ఇంత డబ్బు రావాలని చెప్తే వాళ్ళ నాన్నగారు మధ్యవర్తి పెద్దల దగ్గర కూర్చొని కొంత డబ్బు సుమారుగా 6 కోట్ల రూపాయలు నేను ఇస్తానని చెప్పి వాళ్ళ నాన్నగారు కొట్టార రామచంద్రరావు గారు బాబ్జీ గారి దగ్గర ఒప్పుకోవడం జరిగింది. అలాగే రంగరాజు గారి దగ్గర ఒప్పుకోవడం జరిగింది. దాని విషయం మీద కొల్లేరు ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పి కొల్లేరు సంఘ అధ్యక్షుడిగా మాకు న్యాయం చేయని చెప్పి 42 రోజులు అక్కడ ఇంటి ఎదుట దీక్ష చేయడం జరిగింది. అన్నం లేకుండా, టీ లేకుండా పొద్దున్నెళ్ళి సాయంత్రం వరకు కూడా దీక్ష చేశాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, కొంతమంది పళ్ళేలు కొట్టారు, అలాగే చాలా అల్లరి పెట్టారని వారు చెప్తున్నారు. ఎప్పుడైనా 50 ఏళ్ల చరిత్రలో ఏ ప్రభుత్వంలో అయినా, ఏ ఎమ్మెల్యే అయినా ఒకరు తవ్విన చెరువులు ఇంకోళ్ళు తీసుకుని చేపలు పట్టుకుని పైపులు అమ్ముకుని ఏనాడైనా అన్యాయం జరిగిందా? దాని అన్యాయం అని చెప్పి
కొల్లేరు ప్రాంతం అంతా ప్రజలందరూ కూడా 42 రోజులు దీక్ష అయితే ఎక్కడో లండన్లో ఉన్నాడు ఆయన, వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఒక్కసారి బయటకు వచ్చి మీకు డబ్బులు ఇవ్వక్కర్లేదు, నేను ఇలా చేశాను, ఇది ఉందని చెప్పి ఆయన చెప్పవలసిన పరిస్థితి. ఇన్ని రోజులు ఉన్న 42 రోజులు 43 రోజులు చేసి కొంతమంది పెద్ద మనుషులు కల చేసుకుని నేను చేస్తానని చెప్తే దీక్ష విరమించాం. ఈనాడైనా మీడియా వారికి కూడా తెలుసు, చెరువులు ఎవరితో వేరు, దాని పూర్వపురాలు ఏంటో డిపార్ట్మెంట్ తెలుసు, రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసు, దానికి ఎంత ఖర్చు అయిందో మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడైనా మేము కొల్లేరు ప్రాంత ప్రజలుగా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్ చేస్తున్నాం. అబ్బాయి చౌదరి గారు, మీరు మీకు సంబంధించిన పార్టీ వారు బహిరంగ మీటింగ్ పెట్టండి, మీడియాలు పిలవండి, గవర్నమెంట్ పిలవండి. అప్పుడు ఇప్పుడు కూడా ఆయా అధికారులే ఉన్నారు, ఆ మీడియా ఉంది కాబట్టి మేము డిస్కస్ చేసుకుందాం. ఎవరు చేపల చెరువులతో వేరు, ఎవరు ఆక్రమించుకున్నారు, ఎవరు డబ్బులు తినేశారు అనే దాన్ని మీడియా ముందే మాట్లాడతాం. కాబట్టి మీరు నోటుకు వచ్చినట్టు మిమ్మల్ని తొక్కేస్తాం, మేము మీ ఎంత తేలుతామని చెప్పి అన్నారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని మేము ఏమన్నాం, మాజీ శాసనసభ్యులుగా గౌరవిస్తున్నాం. కాబట్టి మీరు మీ పార్టీ అయినా మా పార్టీ అయినా ఒకటే. దయచేసి మీడియా వారి సమక్షం కలెక్టర్ గారు ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు, అందరూ పార్టీ పరంగా పెద్దలను కూడా పిలుద్దాం. ఏం జరిగిందనేది మనం ముందుకెళ్ళి దాన్ని పరిష్కారం చేసుకుందాం. కాబట్టి మీరు రౌడీజం చేయబోకండి, గొడవలు పెట్టబోకండి. మా శాసనసభ్యుడు 10 మందికి అన్నం పెట్టేవాడు తప్ప దౌర్జన్యం చేసే మనిషి కాదు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని మీడియా వారి ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్. మరి దోచుకోవడం దాచుకోవడం అనేది ఈ పెద్ద వైసీపీ గవర్నమెంట్లోనే స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చేశారని మేము చేయడం కాదు. 2014-19 గవర్నమెంట్లో లాస్ట్ 2018లో ఇప్పుడున్న శాసనసభ్యులు పావుంకులంలో ఉన్న భూమిని ఆయన తవనన్నారు. గ్రామస్తులందరూ వచ్చి మా జీవనోపాధి లేదు, మా బతకడానికి దారి లేదంటే బలవంతం మీద ఆయన దువ్వారు 250 ఎకరం. దాంట్లో నేను 26 ఎకరాలు దువ్వాను. నేను ఒక ఎస్సీ వాడిని. నా భూమి కూడా గవర్నమెంట్ అసలు ఏం తువ్వి అలా పెట్టామండి. పెట్టిన తెల్లారి గవర్నమెంట్ మారిన తర్వాత మమ్మల్ని గట్టెక్కని వాళ్ళ నా మీద దౌర్జన్యం చేయించాడు ఈ రామచంద్ర ఈ అబ్బాయి చౌదరి. నా కార్డు మొదలు కొట్టారు. నేను ఇలా ఈ విధంగా చేస్తున్నానని చెప్పి నా మీద కేసు పెట్టి జైలు పెట్టించారు. ఆ విధంగా చేసి అక్కడున్న కొంతమంది రౌడీ మొక్కలను ఉపయోగించి మా చెరువులు అక్కడ నేను ఒక ఎస్సీ వాడిని కదండి, నాయే కావాల్సి వచ్చినాయా ఇలా లాక్కోవడం చరిత్రలో కూడా ఎక్కడా లేదండి. ఇంతకుముందు కొల్లేరులో ఎక్కడా లేదు చరిత్రలో కూడా. అట్లాంటిది నీచమైన కుట్ర పన్నీలు, నీచమైన మా డబ్బులతోనే వీళ్ళు 5 సంవత్సరాలు జలసాలు చేసి ఈ విధంగా సాగించారు. కానీ ఇప్పుడు నీతులు చెప్తున్నారు. ఎవరు అబ్బాయి చౌదరి గారు, మేము ఎవరికి డబ్బులు అవసరం లేదండి, రమ్మనండి, మీడియా సమస్యలు పెడదాం, ఎస్పీ సమస్యలు పెడదాం, ఇవ్వాలా లేదా మొత్తం కొల్లేరు గ్రామాలు అందరూ తెలుసు ఎవరు లాక్కున్నారు, ఎవరు భూములు లాక్కున్నారు అనేది. బహిరంగ చర్చ కూడా సిద్ధమే. కానీ అలాగ మీడియా ప్రకారంగా మేము అవసరం లేదంటే కాదు, రమ్మనండి, మేము రెడీగా ఉన్నాం. మీ పార్టీ నాయకులు రండి, మేము కూడా వస్తాం, అక్కడే తెలుసుకుందాం ఎవరు లాక్కున్నది. అందరూ తెలుసు. ఇవన్నీ మానుకుని ఇలా నీచమైన బతుకులు మేము బతకమండి. అసలు మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఏదైనా సామరస్యంగా వెళ్ళమంటారు తప్ప మీలాగా దోచుకుని దాచుకోవడం, రౌడీని చేయడం అట్లా చేయరు. మీరేనండి మా అమ్మాయి కేసులు పెట్టించారు, అక్రమం కేసులు పెట్టించారు. మేము పెట్టించలా మీ మీద కేసులు. సంవత్సరం అయింది ఇప్పటికి, ఒక్క కేసు కూడా మేము పెట్టించలా. మేము గవర్నమెంట్ మారిన నెలకే మమ్మల్ని ఇంట్లో కూర్చున్న లాక్కొచ్చి అక్రమ కేసులు ఇరికిచ్చారు. ఇప్పుడు మా మీద కేసులు అక్రమ కేసులే. అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడైతే మేము అక్రమ కేసులు పెడతామని దోచేసుకున్నాను అంటున్నారు. రమ్మని బహిరంగ చర్చలు అన్నా కదా. మేము మా చెరువులు లాక్కున్నారు, ఒక ఎస్సీడే ఉండి మా చెరువులు లాక్కున్నారు. ఇది కరెక్టేనా? రేపు రమ్మనండి. ఇది మా అమౌంట్ గురించి కానీ మా చెరువుల గురించి కానీ తేల్చినాకే ఆయన లండన్ వెళ్ళాలి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా డబ్బులు చెల్లించి అప్పుడు లండన్ వెళ్ళండి. దీని ద్వారా మీకు తెలియపరుచుకున్నాను. నమస్కారాలండి. మా బెంగుళూరు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలండి. ఈ మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం 4వ తారీఖున మాజీ ఎమ్మెల్యే అయిన కొటార అబ్బాయి చౌదరి గారు వాళ్ళ గ్రామంలో జిల్లా మీటింగు పెట్టుకుంటే జిల్లా నాయకులందరూ వస్తే ఈయనకి ఎక్కడ లేని ధైర్యం వచ్చి ఆయన మాట్లాడిన మాటలేంటో తెలుసండి. కొల్లేట్లో ఎవరైనా సరే చేపల చెరువులు తవ్వుకుంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ చెరువుల్ని ఎవరైతే తవ్వుకున్నారో వారు అనుభవిస్తారు తప్ప
ఊరికొక రౌడీలను పెట్టుకుని, ఊరికొక ఆకు రౌడీలను పెట్టుకుని నువ్వు పోషించిన విధానం నీకు తెలియదా? ఏ ఊరిలో ఏ రౌడీని పెట్టి ఎలా 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసావో తెలియదా? ఏంటి ఉత్తుత్తు మాటలో, సొటారీ మాటలో, ఆడింగ్ మాటలు మాట్లాడుతున్నావు? నీ పక్కన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఉన్నారని నీకు ధైర్యం వచ్చిందా? 2 నెలలు నీ ఇంటి దగ్గర డబ్బులు ఇవ్వాలని. ఎవరింటికైనా వెళ్తామండి? డబ్బులు ఇవ్వకోకుండా ఎవరింటికైనా వెళ్ళగలమా? నీ ఇంటికాడ 2 నెలలు 15 గ్రామాల ప్రజలు రోజుకొక 2 గ్రామాల చొప్పున వచ్చి నీ ఇంటి దగ్గర కూర్చుని వంట వార్పు చేసి నీకు డబ్బులు ఇవ్వాలని నేను ధర్నా చేసిన మాట వాస్తవం. నీకు దమ్ముంటే నువ్వు లండన్లో ఉన్నావో, ఏలూరులో ఉన్నావో, నీ ఊర్లో ఉన్నావో నీకే తెలుసు. నువ్వు వచ్చి మీ నాయని కానీ నువ్వు కానీ ఒక్కరోజైనా వచ్చి నా ఇంటికాడకు వచ్చి మీరెవరా చేయడానికని నువ్వెందుకు అడగలేకపోయావు? నువ్వు ఇవ్వక్కర్లేదని చెప్తున్నావు. నువ్వెందుకు అడగలేకపోయావు? నువ్వు అడగాలి కదా మమ్మల్ని వచ్చి. మేమే వంట వర్క్ చేసాం. ఏంటి ఆడింగ్ మాటలు మాట్లాడుతున్నావు? ఏంటి నీకు సీట్ వస్తుందో రాదో తెలీదు, నీ పార్టీ వస్తుందో లేదో తెలీదు, నీ పార్టీ ఉంటుందో లేదో తెలీదు. నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా? మా సంగతి చూస్తావా? రా, ఎక్కడ చూస్తావు? దమ్ముంటే రా. ఊరికే పక్కన రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ గారు, జిల్లా నాయకులు, నీ తొట్టి గ్యాంగి బ్యాచ్ అంతా ఉందని ఇష్టానుసారంగా పోతావా? రా దమ్ముంటే. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మీ నాయని కానీ మీ నాయకులు కానీ ఎందుకు మధ్యవర్తి చేస్తున్నారు అని సమాధానం చెప్పాయి. నువ్వు ఏంటి కొట్టాడంట? ఏంటి కొట్టాడంటే కొట్టాడంట, చూపిస్తాడంట, ఇంటికంతా టీ ఇచ్చాడంట. ఎవడ టీ ఇచ్చావు నువ్వు? ఎవడికి టీ ఇచ్చి పంపించావు నువ్వు? నీ ఇంటికి వచ్చి టీ తాగే దౌర్భాగ్యం మాకెవరికీ లేదు. అసలు నీ నాయకులకే నువ్వు మంచినీళ్ళు ఇవ్వని, తొట్టో నీళ్ళు తాగమనే దౌర్భాగ్యమైన జీవితం మీది. మీరు మమ్మల్ని అంటారా? మా గురించి మాట్లాడతారా? దమ్ము ధైర్యాల గురించి మాట్లాడతావా? నువ్వు 5 సంవత్సరాలు నువ్వు చేసిన పాపాలన్నీ ఏదో ఒక రోజు బద్దలయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు వచ్చిన రోజు నాడు నిన్ను కాపాడేవాడు ఎవడుంటాడో చూద్దాం. అంతేగాని నీ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుని ఆన్నేసేస్తాను, ఈ సంగతి చూస్తాను, కొటారంటే ఏంటో చూపిస్తాను, చల్లగొల్లంటే ఏంటో చూపిస్తాను. నువ్వు కొటారో నువ్వు చల్లగొల్లవో ఎవడో తెలుసు అంటున్నా. ఎవడో తెలుసు. కాబట్టి నీ కుటుంబ చరిత్ర, మీ కుటుంబం ఏంటో మీకు మీ గ్రామాల్లో ఉన్న చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలుసు. మీ చిన్నాయన ఏం చేశాడు? డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఎలా సెటిల్మెంట్ చేశాడు? మీరు అప్పులు పాలైపోతే మీరు వాళ్ళకి ప్రజలకి డబ్బులు ఎలా ఇచ్చారు? ఒకసారి చరిత్ర తెలుసుకోండి. ఈ చరిత్ర తెలుసుకోకుండా మమ్మల్ని నరికేతాం, మమ్మల్ని పొడిచేతాం. ఇక్కడ ఎవడో గాజులు తొడిగించుకుని లేడు, ఇక్కడ ఎవడో కూడా ఆడింగోడు ఎవడో లేడు. ఉన్నది స్వచ్ఛమైన మగవాళ్ళమే. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, సమాధానం చెప్పు. సమాధానం చెప్పకుండా నీ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు వాగుతావా? ఏంటి వాగేది? నువ్వు ఏం చేస్తావా? రా, నువ్వు ఎక్కడ రమ్మంటావురా? నువ్వు ఎక్కడికి వస్తావురా? కథ ఏంటో తెలుస్తా. పెద్ద మాటలు మాట్లాడి ఎవరిని బెదిరిస్తావు నువ్వు? నీ బెదిరింపులకి, నీ ఉడతోపులకి ఇక్కడ వణిగేవాడు ఎవడు లేడు. నీ ఉడతోపులకి చింతకాయలు అంతకన్నా రాలవు. నువ్వు డబ్బు కట్టే వరకు ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు. కోటారి అబ్బాయి చౌదరి గారు, మీరే వినాలి. నువ్వు డబ్బు కట్టే వరకు నువ్వు ఎన్ని ఎకరాలు దౌర్జన్యం చేసి మా చెరువులు లాక్కుని నీ సవటాగాలని ఉన్నారు కదా, పెట్టావు కదా, మీ బాపుని మా మండలానికి అప్పచెప్పి ఎలాగ నువ్వు డబ్బు సంపాదించావో నీకు తెలియదా? నీ బాపు నీకు తెలియదా? నువ్వు పెట్టుకున్న ఆకురౌడీలు తెలీదా? చెప్పు సమాధానం. రా, నేను ఇలాగే మాట్లాడాను. నువ్వు కూడా వచ్చి నా ఎదురుగుండా మాట్లాడి ఏంటో నువ్వు మాట్లాడావని చెప్పు, నేను అడుగు. నీ సమాధానం చెప్పకపోతే అప్పుడు అడుగు. అంతేగాని నువ్వు నీ ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని మరొక్కసారి కోటారి అబ్బాయి చౌదరి గారు మీకే చెప్తున్నా. మరొక్కసారి పెద్దగా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ, దాంట్లో ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే గత సోమవారం నాడు మరి కలెక్టరేట్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి
ఆ రోజు మరి కోకో, పొగాకు, పామాయిల్ మరి ఇతర పంటలన్నిటి మీద కూడా పంటలన్నీ కూడా ధరలు తగ్గిపోయినాయి. ఇదంతా ప్రభుత్వం అసమర్థత అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఒక మెట్ట రైతుగా నేను మాట్లాడుతున్నాను. మరి పొగాక్కి రేటు పడిపోతే 12,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నమాట నీకు తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే కోకో ధర పడిపోతే కేజీకి 50 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకునటం మరి నీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం. అలాగే మామిడి రైతులకు మరి కేజీకి 4 రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదా, అది మీకు తెలియదా అని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. మరి నువ్వు పామాయిల్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పామాయిల్ గురించి మాట్లాడతానికి అనర్హుడు. ఎందుకంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజున 87వ సంవత్సరంలో మరి ఇక్కడ పెదవేగి మండలంలో మొక్క నాటి మరి ఆ రోజున మెట్ట రైతులకు పెద్ద వరంగా మరి ఈ రోజున అది మారింది. అలాగే పామాయిల్ని దిగుబడి ఇంటర్నేషనల్ మార్కెట్లో మరి 1,25,000 రూపాయలు ఉన్నటువంటి ధర 1,00,000 రూపాయలు పడిపోవడం వలన ఈరోజు పామాయిల్ రేటు ధర తగ్గడం జరిగింది. అంతేగాని ఈ ప్రభుత్వం తగ్గించింది ఏం కాదు. లేకపోతే పామాయిల్ ఇక్కడ వాడొద్దనో, లేకపోతే మామిడికాయ తినొద్దనో, లేకపోతే కోకో వాడొద్దనో, లేకపోతే ఈ ప్రభుత్వం ఏమీ ఆపలేదు, దానివల్లే రేట్లు పడిపోవాలి. మరి మీరు చెప్తున్నారు. ఇదే పామాయిల్ గత 5 సంవత్సరాల్లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పామాయిల్ మొక్క కొనాలంటే 400 రూపాయలు పెట్టి మొక్క కొన్నారు. అది కూడా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మీరు ఆ మొక్కలో లిస్టులు ఫైనలైజ్ చేసి ఇచ్చారే తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ మొక్కలు కావాలంటే తెలంగాణ పోయి మొక్క 1000 రూపాయలు తీసుకొచ్చి కొనుక్కుని మరి ఆ పంట వేయడం జరిగింది. ఈ రోజున నువ్వు దాని గురించి మాట్లాడతావు. మీ ప్రభుత్వంలో ఒక బెత్తెడు డ్రిప్ పనిముట్లు ఏమైనా మీరు ఇచ్చారా? ఒక మొక్క ఏమైనా ఇచ్చావా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అలాగే ఈరోజు పామాయిల్ మొక్కలు కూటమి ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. నీకు కావాలంటే నువ్వు కూడా తీసుకెళ్ళి నీ దాంట్లో వేసుకో, మేమేం కాదన్నాం. మీ నాయకులు, కార్యకర్తలు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా ఈ రోజున పామాయిల్ మొక్కలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నువ్వు పామాయిల్ రైతుల గురించి ఓకే మాట్లాడుతున్నావు. మరి పామాయిల్ ఫ్యాక్టరీలో 4 మనుషుల్ని నీ సొంత మనుషులు పెట్టుకుని ఎన్ఎంఆర్లు వేసి వాళ్ళందరినీ కూడా మీ ఇంట్లో పునరుద్ధరించుకున్న సంగతి జనాలందరికీ తెలుసు. ఆ విషయం నీకు కూడా తెలుసు. పామాయిల్ రైతుల గురించి నువ్వు ఒక ముసలి కన్నీరు గారుస్తా ఉన్నావా? అదంతా కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అది ఏమైనా ప్రభుత్వం ఏమి చేసేదేం కాదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈ రోజున నిమ్మకాయ కానీ, కోకో కానీ, మామిడి కానీ ఈ సంవత్సరం పండినంత పంట ఎప్పుడూ పండలేదు. ఎందుకంటే పంట ఎక్కువ పండటం వలన మరి వచ్చిన సమస్య అది. ఎందుకంటే కొంచెం రేట్లు తగ్గినాయి, అంతేగాని వేరేదేం కాదు. ధాన్యం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ధాన్యం డబ్బులు వెళ్ళేదండి. ధాన్యం డబ్బులు 99.9% ఈ ప్రభుత్వం 24 గంటల లోపే వేసింది. ఎవరికైనా కొంతమంది ట్రక్ షీట్ అట్లా కొట్టంగానే గంటలో వాడి ఇంటికి వెళ్ళే లోపల అమౌంట్ పడింది. తర్వాత ఒక 2 or 3% డబ్బులు రావాల్సిన వాస్తవమే. అవి నిన్న మొన్న కూడా పడిపోయినట్టు ఉన్నాయి. తర్వాత నువ్వు చెప్తా ఉన్నావు ధాన్యం రైతుల గురించి. ఒక లారీ ఒక రైస్ మిల్కి వెళ్తే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఆ రైస్ మిల్లులకి కట్టినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఆ విషయం నీకు కూడా తెలుసు. నీ పార్టీ కార్యకర్తలు కూడా కట్టారు అది. ఎందుకంటే ఆ తడిసిపోయిన ధాన్యం అంటారు, ముక్కిపోయిన ధాన్యం అంటారు, మొక్కిరుగుతా ఉందంటారు, అన్నీ కూడా అలా చేశారు. ఈ రోజున తడిసిన ధాన్యానికి కానీ ఏ ధాన్యం తీసుకెళ్ళినా 1 రూపాయి కూడా వసూలు చేయకుండా మరి అందరూ కూడా రైతులకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మరి నువ్వు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నావు. అవినీతి ఎవరు చేశారనేది నువ్వు ముందు చూసుకోవాలి. గతంలో 18 సంవత్సరాలు మీ తండ్రి మరి విజయరాయ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ టైంలో మీరు ఎంత స్కామ్ చేశారో జనాలందరికీ తెలుసు. ఈ 2004లో రుణమాఫీ జరిగిన టైంలో మరి అందరూ కూడా సెక్రటరీ నీ తండ్రి కూడా కుమ్మక్కై మరి ఆ రోజున రుణమాఫీ డబ్బులు ఎవరికి ఇవ్వకుండా అందరి దగ్గర కూడా డబ్బులు నొక్కేసి ఆ రుణమాఫీ డబ్బులన్నీ కూడా
కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. మరి అలాగే మరి ఎంత అవినీతి చేస్తూ ఉన్నారు మీరందరూ. చెరువుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. చెరువుల గురించి మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం గవర్నమెంట్ పోయింది, వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి సోమవారపాడు చెరువులో మరి అది ప్రభుత్వం మరి పాట పెడితే దాన్ని లీజుకి వేరే వ్యక్తి తీసుకుంటే సోమవారపాడు కానీ న్యాయంపల్లి చెరువులో కానీ వచ్చిన వారం రోజుల్లోనే ఆ చెరువు అంతా కూడా మీరందరూ చేపల చెరువు పట్టుకుని అవన్నీ అమ్ముకున్న మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నాం. అలాగే మా కొల్లేరు నాయకులు మాట్లాడారు. మళ్ళీ కొల్లేరులో ప్రతి చెరువు తవ్వాలన్నా నువ్వు ఎంత డబ్బు డిమాండ్ చేశావు, ఎంత డబ్బు మీరు నొక్కేశారు, వందలాది ఎకరాలు ఆక్రమించుకుని మీరు లీజుకి ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతాం. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ ఇంటి ముందుకు వచ్చి పల్లెలు కొట్టారన్నావు, వంట వార్పు పెట్టారన్నావు, గేట్లు తిన్నారన్నావు. నువ్వు తప్పు చేయకపోతే నీ తండ్రి కానీ నువ్వు కానీ నీ పార్టీ నాయకులు కానీ ఎవరైనా వచ్చి మా ఇంటికి ఎందుకు వచ్చావరా మీరు అని తన్ని తరిమేయచ్చు. మరి ఎందుకు తన్ని తరిమేయలేదని అడుగుతా ఉన్నాం. మనం కూడా ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తేనో లేకపోతే ఎవరైనా ఇవ్వాల్సి వస్తేనో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మర్యాదగా అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు ఇగినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి భయానో నయానో పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటాం. అలాగే మరి కొల్లేరు నాయకులు మరి మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి. అందువల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది తప్ప వేరేదేమీ కాదు. అలాగే మరి నువ్వు చెప్తా ఉన్నావు కేసులు పెడుతున్నారని చెప్పి. ఎవరి మీద కేసులు పెట్టారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వారం 10 రోజుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి మా అందరి మీద కూడా కేసులు పెట్టావు. అందరూ కూడా 10-15 కేసులు పెట్టారు. మా నాయకుడు చింతమనేని ప్రభాకర్ గారి మీద 3 నెలలు నువ్వు జైల్లో పెట్టావని చెప్పి చెప్తా ఉన్నావు. మా నాయకుడు కానీ మేము కానీ ఎవరిదన్నా ఒక సెంటు పొలం కానీ ఎవరికన్నా 1 లక్ష రూపాయలు డబ్బులు కానీ లేకపోతే ఎవరైనా కొట్టడం కానీ ఎవరైనా పడవడం కానీ మాకు ఎవరికన్నా మేము ఏమైనా చేసామని అడుగుతాం. నువ్వు ఎందుకు పెట్టావు కేసు? ఎస్సీ ఎస్టీ కేసులు మీరు ఎన్ని పెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు పోలీసులు అందరినీ కూడా మీ గుబ్బెట్లో పెట్టుకుని మా అందరి మీద మమ్మల్ని అందరినీ కూడా జైలు పాలు చేశారు. మాట వాస్తవం కాదని అడుగుతాం. సంవత్సర కాలం అయింది, మేము ఎవరి మీద అన్యాయంగా కేసులు పెట్టలేదు. మా నాయకుడు ఒకటే చెప్పారు, ఏమని అన్యాయంగా ఒకరి మీదకి వెళ్ళొద్దు, ఎవరితో గొడవ పడొద్దు, వాళ్ళ పాపను వాళ్ళే పోతారని చెప్పి. అలాగే మేము ఉన్నాం. అలాగే మేము ఎవరి మీద ఏమీ కేసులు పెట్టలేదు. మరి మేము చెప్తా ఉన్నాను, మరి గ్రావెల గొడవ అయితే ఆ రోజున మేమందరం కూడా ఉన్నాం. గొడవలు ఉంటే మా పార్టీ నాయకుడు మరి మధు గారు డాక్టర్ గారు వాడిని చావు కొడితే చావు బతుకుల మధ్యలో ఆయన హైదరాబాద్ హాస్పిటల్లో 3 నెలలు ఉండి తర్వాత ఆయన చావు నుండి తప్పించుకుని బయటకు వచ్చిన మాట వాస్తవం కాదు అనుకుంటున్నాం. మా పార్టీ నాయకుడు తార సత్యనారాయణ ఉన్నాడు, అతన్ని కూడా పడేసి కొడితే ఆ వీడియో క్లిప్పింగ్ అన్ని కూడా మీరు కూడా పే చేసిన మాట వాస్తవం కాదు అడుగుతాం. మరి మా తమ్ముడు నాని మేమందరం ఉన్నాం అక్కడ, వాడి కారు మొత్తం పగలగొట్టిన మాట వాస్తవం కదా. అక్కడ 3-4 కార్లు పగలగొట్టారు, మా రవి కారు పగలగొట్టారు. మరి ఇన్ని దౌర్జన్యాలు చేసి ఇంతమంది మీద కేసులు పెట్టి మరి అన్నీ కూడా వాస్తవం కాదని అడుగుతాము. మేము బయటికి వెళ్తే మా మీదకి రోజు ఒక 5-6 కార్లు కాన్వాయ్ పెట్టుకుని మీదకు వచ్చి మమ్మల్ని గుద్దటానికి ట్రై చేసి మామూలుగా మా మీద కార్లు వేసుకోరు. రోజు ఊరికి ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, ప్రతి ఊరికి ప్రతి ఓడు నాయకుడు అక్కడ. మరి ఇంకా చెప్తా ఉన్నాం, మండల పరిషత్ పెదవేగి మండల పరిషత్లో మీరు ఎంత అవినీతి చేశారో మొత్తం అంతా కూడా మేము బయటికి తీసాం, అది బయట పెట్టాం. మరి గార్లమడుగు పంచాయతీలో మన మీ అనుచరుడు మీ పెద్ద నాయకుడు మన బాయమ్మ గారు కృష్ణ గారు ఉన్నాడు. మరి ఆయన కావిపొడి ఫ్యాక్టరీకి వెళ్ళే దారి ఫ్యాక్టరీ వాళ్ళు పోసుకుంటే దాన్ని ఈయన పోసినట్టుగా బిల్లు చేసుకున్నమాట వాస్తవం కాదా? అలాగే ఎన్నో లింక్ రోడ్లు ఏమీ పోయకుండా మీరు అందరూ బిల్లు చేసుకున్నమాట వాస్తవం కదా అని అడుగుతాం. బాబరాజగూడెం పంచాయతీలో రాజంపేట అని ఒకటి ఉంటుంది, రాజుపాలెం అని ఒక విలేజ్ ఉంటుంది అక్కడ. అంటే ఎప్పుడో ఉన్నది అది నత్తవారిగూడెం దగ్గర. అక్కడ నుంచి మొత్తమిడి వరకు వర్క్ చేశారంట వీళ్ళు. 5 లక్షల రూపాయలు డ్రా చేసిన మాట వాస్తవం కాదని అడుగుతాం. బాబరాజగూడెంలో మరి కమ్మలేరు కాలం నుంచి మాకు ఏటి కాలం వస్తుంది, బిల్లులు అయితే చేయించుకున్నారు కానీ ఒక్క పార మట్టి కూడా ఈరోజు తీయలేదు. ఈ రోజున మీరు వెళ్ళి చూడండి ఆ కాలం ఎంత నీట్గా బాగు చేపిస్తూ ఉన్నాము. అలాగే రోడ్ల విషయంలోకి వస్తే మేము ఆ రోజున రోడ్లు గుంటలు పోస్తూ ఉంటే మరి ఆ రోజు మా మిలిబాబు గారిని మీద దౌర్జన్యం చేయడం కూడా జరిగింది, మీరు అందరూ కూడా చూశారు. అలాగే మేము ఏదైనా ఓడిపోయిన తర్వాత వారం రోజుల్లో మేమంతా కూడా జనసంచారంలో తిరిగాం, జనాలతో మమేకమై మేము ఉన్నాం. కానీ ఈ రోజున నువ్వు ఎక్కడికో లండన్ వెళ్ళిపోయావు, నీ పార్టీ లీడర్లు అందరూ కూడా ఎక్కడికో పారిపోయారు అందరూ. మరి మేము ఆ రోజున వారం రోజుల్లోనే మేము క్రాంతి కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టాం.
వేలాది మంది వచ్చారు ఆ రోజు. నువ్వు సంవత్సరం పోయిన తర్వాత పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టావు 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి, అంతా కలిపి వచ్చింది అక్కడ 1000-1500 మంది. అది నీ ఇంట్లో పెట్టావు. దాన్ని చూసుకుని నువ్వు వేల మంది వచ్చేసారు, నాకు లక్షల మంది వచ్చేసారు, అది చేసా ఇది చేశాను అని అంటున్నావు. వాళ్ళకి అది చేసా వీళ్ళకి ఇది చేశాను అంటున్నావు. మా నాయకుడు చింతమనేని ప్రభాకర్ గారు ఇంటి దగ్గరికి ఇప్పుడు కూడా మీరు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కానీ పొద్దున్నే 5 స్టార్ట్ అయ్యి 12 వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్లు టీలు అన్నీ కూడా రోజుకు ఒక వెరైటీ చేసి పెడతామమ్మా. అలాగే 12 దాటిన తర్వాత ఎవరు వచ్చినా భోజనం పెట్టి పంపిస్తామమ్మా. నీకు ఎప్పుడైనా ఒక్కరోజు కూడా మీ ఇంటి దగ్గర అలాగే భోజనం ఎవరికైనా పెట్టావా, మంచినీళ్ళు ఇచ్చావా అని చెప్పి అడుగుతామమ్మా. మరి మీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టున్నాం. అందరూ జైల్లో ఉన్నవాళ్ళం. ప్రతి వారానికి 2-3 సార్లు మేమందరం కూడా కోర్టులోకి వెళ్ళి ఇలా చేతులు కట్టుకుని మేము జడ్జి గారి ముందు నిలబడాల్సి వస్తుంది. మీ మీద ఎవరు మేము కేసులు పెట్టలేదే, నువ్వు పబ్లిసిటీ కోసమో లేకపోతే దీనికోసం యాక్ట్ చేయడం కోసం మాట్లాడతావు తప్ప అదేం వాస్తవం కాదు. సరే రా ప్రజాక్షేత్రంలో నేను వస్తా అన్నావు. నువ్వు వచ్చేది ఎప్పుడో సచ్చేది ఎప్పుడో మాకు తెలియదు, కానీ ఇంకా మేము 4 సంవత్సరాలు ఉంటాం. నువ్వు వచ్చిన తర్వాత చూస్తామేమో, మేము ఇప్పుడే చూడగలం ఏదైనా చూడాలంటే. అది కూడా గుర్తుంచుకోమని చెప్తా సెలవు తీసుకుంటాం.